భక్తులకి, వీక్షకులకి, శ్రేయోభిలాషులకి అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలండి. వినాయక చవితి చేయటం వల్ల ప్రయోజనాలు కొన్ని చెప్తాను, వినండి. దానికి అనుగుణంగా ఎంతమంది బతుకుతారో కొంచెం తెలుసుకోండి. మండపాలకి కర్రలద్దీకిచ్చు వాళ్ళు, లైటింగ్ వాళ్ళు, పూజారులు, పూల వాళ్ళు, తప్పెట్ల వాళ్ళు, వంట వాళ్ళు, పూజ సామాను, సరుకులు అమ్మేవాళ్ళు, స్వీట్స్ చేయవారు, టెంట్ హౌస్ వాళ్ళు, డీజే వాళ్ళు, ఊరేగింపు ట్రాక్టర్సు, ఆటోలు, గులాము రంగులు అమ్మేవాళ్ళు, బాంబులు అవుట్స్ అమ్మేవాళ్ళు, కూలీ వాళ్ళు, పండ్ల కొట్టు వాళ్ళు, వినాయక ప్రతి అమ్మేవాళ్ళు, వినాయకుడి ప్రతిమలు చేసేవాళ్ళు, బట్టల షాపు వాళ్ళు, పట్టలు అద్దెకిచ్చేవారు, ఇలా 20 రకాల శాఖల వాళ్ళు బతుకుతారండి. అందువల్ల వీలైతే ఎంతమంది పూజ ఎక్కువ చేస్తే అంతమందికి ప్రయోజనం కలుగుతుంది. 10 రోజుల పాటు పనులు దొరుకుతాయి.